మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. రావోష్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో నేను తెలియజేసేది ఏంటంటే, కాలసర్పదోషానికి శాశ్వత పరిష్కారము. కాలసర్పదోషానికి చాలామంది తిరిగి సర్పాల ఆరాధన చేస్తున్నారు. కాలసర్ప దోషం ఉన్నవారు, లేనివారు కాదు. సర్పదోషం ఉన్నవాళ్ళు సర్పాలను ఆరాధించడం వల్ల ఆ దోషం మరింత పెరుగుతూ ఉందని మా పరిశోధనలో మేము తెలుసుకున్నటువంటి వాస్తవం. అది తగ్గకపోతే మళ్ళీ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇబ్బందులు పడుతున్నట్టు మాకు అనేక మంది తెలియజేయడం జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటని మేము మా తంత్ర జ్యోతిష విధానంలో పరిశోధిస్తే, గరుత్మంతుని ఆరాధన, గరుడ ఆరాధన, శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం అయినటువంటి గరుడ ఆరాధన చేయడం వల్ల శాశ్వత కాలసర్పదోష పరిష్కారం జరుగుతుందని మేము తెలుసుకోవడం జరిగింది. ఎంతోమందికి చెప్పడం, తెలియజేయడం జరిగింది. ఈ గరుడ ఆరాధన చేయడం ద్వారా వాళ్లకు ఎంతో ఉపశమనం కలుగుతూ ఉంది. కాబట్టి ఈ గరుత్మంతుల వారి యొక్క విగ్రహాన్ని, అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించి 12 మంది బ్రాహ్మణుల చేత అది మీకు విగ్రహాన్ని, హోమ భస్మాన్ని, ప్రసాదాలను, పూజా విధానం పుస్తకం, గరుడ మంత్రాలు ఉన్నటువంటి పూజా విధానం పుస్తకాన్ని కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరూ సర్పదోషం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా ఈ గరుడ విగ్రహాన్ని తెప్పించుకుంటే చాలా మంచిది. గరుత్మంతుల వారు చాలా శక్తివంతమైన దేవత. ఈయన ప్రపంచానికి పరిచయం అక్కర్లేనటువంటి గొప్ప దేవత. ఈయన యొక్క విగ్రహాన్ని కరుంగాలి వుడ్లో చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కరుంగాలి గరుడ విగ్రహాన్ని మీరు తెప్పించుకొని మీ ఇంట్లో పెట్టుకుని చక్కగా డ్రై ఫ్రూట్స్, లేదు అరటిపండు, కొబ్బరికాయ, తేనె, అటుకులు, బెల్లము, కలకండ లాంటి పవిత్రమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టచ్చు. ఉడికించిన ఆహారం పెట్టకూడదు. మనము భగవంతుడు స్వీకరించేంత గొప్పగా మనం వండలేము. కాబట్టి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి పదార్థాలను పెట్టడం మంచిది. అదేవిధంగా విడి పుష్పాలు ఆయన చుట్టూ పెట్టి పూజించడం చాలా మంచిది. ఈ గరుడ మంత్రాలను మీరు ప్రతిరోజు ఆయన దగ్గర చదువుకోవడం మంచిది. ఈ విగ్రహం పెట్టుకున్న వాళ్ళు మాంసాహారం వండిన రోజు పూజ చేయకపోయినా పర్వాలేదు, ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఏదైనా దుఃఖ సమయాలు వచ్చినప్పుడు చేయకపోయినా పర్వాలేదు. మీరు పూజ చేసుకునే వీలున్నప్పుడు స్వామివారికి నేను చెప్పిన సమర్పించుకొని మీ కోరికను విన్నవించుకుంటే చాలు. ఆ విగ్రహాన్ని అప్పుడప్పుడు శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ నీళ్లు తీర్థంగా తీసుకోవచ్చు. మీరు పడుకునే పడకలపైన చల్లుకోవచ్చు, మీ ఇంటిపైన చల్లుకోవచ్చు, మీ వాహనాలపైన చల్లుకోవచ్చు. మీ శత్రువులు తలుచుకొని కూడా చేతులు వేసుకొని గాల్లో ఇలా చల్లితే వాళ్ళపైన పడినట్టు మీరు భావిస్తే శత్రునాశనం కూడా జరుగుతుంది. బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు, మానసిక సమస్యలు పనిచేయవు. ఈ సర్పదోషం వల్ల ఉద్యోగాలు రాని వాళ్ళు, వివాహాలు కాని వాళ్ళు, పిల్లలు కలగని వాళ్ళు, శత్రు బాధలు, యాక్సిడెంట్లు లాంటి ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ వస్తుంది, సొంత నిర్ణయాల్లో ఫెయిల్యూర్ అయిపోతారు కాలసర్పదోషం వాళ్ళు. కాలసర్పదోషం ఉంటే ఖచ్చితంగా నమ్మక ద్రోహాలు జరుగుతాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోవడం, లేదా మరే విధంగానే మోసపోవడం జరుగుతుంది. కాలసర్పదోషం ఉన్న వాళ్ళు భార్యాభర్తలు పాములు ఎలా బుస కొట్టుకుంటాయో అలా సంఘర్షణ పడుతూ ఉంటారు. కాబట్టి అవన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం ఈ అభయహస్త కరుంగలి గరుడ తంత్ర విగ్రహము. కాబట్టి ఈ విగ్రహాన్ని మేము అందిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాము. అనేక మంది ఇప్పటికే తీసుకుని స్వామివారిని ఆరాధించుకుంటున్నారు. మరి ఈ విగ్రహాన్ని కొనుక్కోలేని వాళ్ళు చక్కగా మీ గ్రామంలో, లేదు మీకు అది దగ్గరగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఎదురుగానే గరుత్మంతుల వారి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇదే పూజా విధానాన్ని మీరు అమలు చేసుకోవచ్చు. ఇదే ఫలితం వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంతో ఆ విగ్రహాన్ని పెట్టుంటారు. చక్కగా స్వామివారి ముందు కూర్చోండి, మీరు తెలియజేసుకోండి, స్వామి సమస్త శుభాలను ప్రసాదించమని చెప్పండి. దేవుడి దగ్గర కష్టాలు చెప్పదండి, విసిగించద్దండి. దేవుడిని అన్నీ మంచి చేయమని చెప్పండి, ఆయన చెడ్డనంతా తొలగించేస్తాడు. కాబట్టి కొనుక్కోలేని వాళ్ళు మీరు చక్కగా ఆలయంలో వెళ్ళి చేసుకోవచ్చు. కొనుక్కోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళి చేసుకోవచ్చు. మాకేం డబ్బులు ఏం రూల్ ఏం లేదు. కాకపోతే మనం ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుందాము, ఇంట్లోనే పెట్టుకుందాము, ఆలయానికి వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. కాబట్టి ఈ అభయహస్త కరుంగలి గరుడ విగ్రహాన్ని అందరూ కూడా తీసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది శాశ్వత కాల సర్పదోష నివారణకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు కారకులవుతారని కోరుకుంటున్నాను. శుభం.